పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునే నంద్యాల పట్టణం భీమవరం రోడ్డులో ఉన్న మస్జిద్ అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు స్థానిక కౌన్సిలర్ సోపాల పిల్లి శిరీష పరిశీలించారు. వీరి వెంట వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు సమ్మద్ కలాం, ఆరిఫ్ నాయక్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా మరియు ఈద్గా కమిటీ పెద్దలు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని మసీద్లు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునే నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉగాది పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల వద్ద శానిటేషన్, త్రాగునీరు ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మనకు పవిత్ర మాసం రంజాన్ శుభ సందర్భంగా ఇది ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా 30 రోజులు ఉపవాసాలు ఉండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మన పండుగ రోజు వచ్చి ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసుకోవడం జరుగుతుంది. అందరూ బాగుండాలని ప్రార్థనలు చేసే సమయం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, ఈద్గాలో కానివ్వండి, వాటర్ ఇవన్నీ మంచిగా ఉండాలని మా మున్సిపాలిటీ తరఫున గత 3-4 సంవత్సరాలుగా కౌన్సిల్ అందరి సహాయ సహకారాలతో ఈ పనులను చేపట్టడం జరిగింది. దాదాపు అన్ని ఈద్గాలో శానిటేషన్ పనులతో పాటు పెద్ద ఈద్గాలలో పెయింటింగ్, మాకు ఎవరైతే ఈద్గాల కమిటీ మెంబర్స్ వాళ్ళు మాకు కావాలని మెమరాండం ఇస్తారో వాళ్ళు అడిగిన కోరిక మేరకు పరిశీలించి మేమైతే మున్సిపాలిటీ తరఫున ఏం చేయగలుగుతామో అవన్నీ చేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో గాని ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఉగాది గాని రాబోతుంది కాబట్టి శానిటేషన్ పరంగా, వాటర్ పరంగా మా మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ ఇక్కడ మసీదులలో గాని, దేవాలయాలలో గాని ప్రతి చోట ప్రజలకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అలాగే పవిత్ర మాసం రంజాన్ మరియు హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో మంచి సంతోషంగా జరుపుకునే ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వార్డ్ లో పండగ సందర్భంగా శానిటేషన్ పెయింట్ వేయడానికి మేడం గారు వచ్చారు. 31వ తేదీ జరగబోయే రంజాన్ పండగ సందర్భంగా ఈద్గా లో వర్క్ జరుగుతుంది. కలర్ వర్క్ గానీ, శానిటైజ్ గానీ దానికి సందర్శించడానికి మన మేడం చైర్మన్ గారు, మన మిత్రులు, సాటి అందరు కౌన్సిలర్లు రావడం జరిగింది. ఇది 2-3 సంవత్సరాల నుంచి మనము గవర్నమెంట్ తరఫున, మున్సిపాలిటీ తరఫున మనకు మేడం గారు ఫండ్స్ రిలీజ్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ మొత్తము బయట లోపల మొత్తం కలరింగ్ గానీ, మొత్తం శానిటైజ్ గానీ చేయడం జరుగుతుంది. దానికి మేడం గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈద్గాను సందర్శించి వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే అంటే సుమారు ఒక 3-4 సంవత్సరాల నుంచి మన రంజాన్ పండగ సందర్భంగా ఈద్గాలను కనీస వసతులు ఏమైతే ఉన్నాయో అవి ఎలా మన ఈద్గా అయితే ఆ ఈద్గాల కమిటీల కోరిక మేరకు అక్కడ, అదేవిధంగా మన మత పెద్దలు ఎవరైతే చాలామంది ఆదేశించారో వాళ్ళు వచ్చి చైర్పర్సన్ గారిని కోరడము, అలాగే కమిటీ సభ్యులుగానే కోరడం, ఆ విధంగా మన చైర్పర్సన్ గారు స్పందించి 3-4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ ఈద్గాలకు పెయింటింగ్ అయితేనేమి, షామియా అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి ఇలాంటి కనీస వసతులన్నీ చూసుకుంటూ చైర్పర్సన్ గారు ముందు జాగ్రత్తగా అన్ని విధాల జాగ్రత్తలు చూసుకుంటూ అన్ని ఈద్గాలకు కూడా, ఈ ఒక్కటే కాదు అన్ని ఈద్గాలకు కూడా వసతులన్నీ కల్పిస్తున్నందుకు మన చైర్పర్సన్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను.